ఐకాన్ రియల్ హోమ్స్కి స్వాగతం. మీరు విజయవాడలో ఏదైనా ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా ఏకైక డెస్టినేషన్ ఐకాన్ రియల్ హోమ్స్. మీరు విజయవాడ బ్యాంక్ కాలనీ లాంటి ఏరియాలో ఒక ప్రైమ్ లొకాలిటీలో ఒక చక్కని 3 BHK ఫ్లాట్, అంటే ఫ్లోర్కి ఒక ఫ్లాటు, సెమీ ఇండిపెండెంట్ కాన్సెప్ట్లో ఒక 3 BHK ఫ్లాట్ తీసుకుందాం అనుకుంటే మాత్రం దీన్ని డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. ఇది వచ్చేసి మనకి బ్యాంక్ కాలనీలో సేల్కి వచ్చిన ఒక సెమీ ఇండిపెండెంట్ కాన్సెప్ట్లోని 3 BHK ఫ్లాట్ అండి. ఇది వచ్చేసి మనకి ఫ్లోర్కి ఒక ఫ్లాట్ ఉంది. ఈచ్ ఫ్లాట్ ప్లింత్ వచ్చేసి మనకి 1650 ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండ్ కామన్ అండ్ కార్ పార్కింగ్ కలిపేసి మనకి 2060 స్క్వేర్ ఫీట్ అండి. యూడిఎస్ వచ్చేసి 58.5 స్క్వేర్ యార్డ్స్. ఈ ఏరియాలో స్క్వేర్ యార్డ్ వచ్చేసి మనకి అప్రాక్సిమేట్గా 1 lakh to 1.1 lakh ఉందండి. సో డెఫినెట్గా మనకి ఓన్లీ ల్యాండే 70 lakhs దాకా ఉంటుంది. సో అలాంటి ఒక ప్రైమ్ ఏరియాలో మనకి ఈ 3 BHK ఫ్లాట్ సేల్కి వచ్చింది. సో ఇది వచ్చేసి మనకి ఫ్లోర్కి ఒక ఫ్లాట్. ఇందులో మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయండి. వుడ్ వర్క్ మీరైనా చేసుకోవచ్చు, లేదంటే వుడ్ వర్క్ బిల్డర్ గారు కూడా చేసేస్తారు. సో దాన్ని బట్టి మనకి ప్రైస్ నెగోషియేషన్ ఉంటుంది. సో మీరు కనుక ఇలాంటి ప్రైమ్ లొకాలిటీలో ఒక 3 BHK ఫ్లాట్ తీసుకుందాం అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. సో చూస్తున్నారు కదండి, ఇది మనకి మెయిన్ రోడ్ అనమాట. సో మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా మనకి ఈ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ సేల్కి వచ్చింది. సో ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. సో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ పక్క వాస్తుగా కట్టారు. మీరు ఎలివేషన్ కూడా చూడొచ్చు, చాలా గ్రాండ్గా ఉంది ఎలివేషన్. విజయవాడలో ఎవరు కూడా ఎలివేషన్స్ చూపించరండి, మేము ఒక్కలమే ఎలివేషన్స్ చూపిస్తున్నాము. ఎందుకంటే మీరు ప్రాపర్టీస్ చూసుకుంటున్నప్పుడు మీకు నీట్గా ఉండాలని. కానీ చాలామంది ఏం చేస్తారంటే కకృతి పడి వాళ్ళు మమ్మల్ని బైపాస్ చేసి బిల్డర్స్ని డైరెక్ట్గా అప్రోచ్ అవుతున్నారు. దానివల్ల మీకు ఎటువంటి లాభం ఉండదండి. మాతో వెళితే మేము A to Z అన్నింటిలోనూ మీకు సపోర్ట్ చేస్తాము. అండ్ డెఫినెట్గా ఏంటంటే మీకు మంచి ప్రాపర్టీకి, మంచి వర్త్కి మంచి ప్రాపర్టీస్ వస్తాయి. సో ఇది లిఫ్ట్ కూడా చూడొచ్చండి. లిఫ్ట్ అంతా కూడా ఆటోమేటిక్ లిఫ్ట్. ఇది కారిడార్లో కూడా గ్రానైట్ మంచి ప్యాటర్న్ వేశారు. అండ్ మెయిన్ డోర్ చాలా క్లాసీగా ఉందండి. మెయిన్ డోర్ చూస్తున్నారు కదా, చాలా హెవీగా మంచి టేక్ వుడ్తో టేక్ గుమ్మాలు అండ్ టేక్ షట్టర్ చేశారు, చాలా నీట్గా ఉంది. సో ఇది వచ్చేసి మనకి హాల్ అండి. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇందులో మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి, విత్ కప్బోర్డ్స్, వితౌట్ కప్బోర్డ్స్ ఉన్నాయి. అండ్ చూసారు కదా, హాల్లో కూడా మనకి వుడెన్ విండోస్, చాలా నీట్గా ఉంది. అండ్ అలాగే మనకి ఇందులో అన్ని ఫ్లాట్స్ సేల్ అయిపోయినాయండి. ఓన్లీ 1 ఫ్లాట్ మాత్రమే ఉంది. ఇది వచ్చేసి మనకి డైనింగ్ ప్లస్ ఓపెన్ కిచెన్ అండి. సో బెడ్రూమ్ చూసారు కదా, ఎస్పెషల్ ఇందులో మనం చూసుకోవాల్సింది ఏంటంటే డోర్స్ అండి. డోర్స్ చాలా మటుకు చాలా మంది ఫ్లష్ డోర్స్ చాలా గాడీగా పెడతారు, బట్ ఇందులో డోర్స్ చాలా నీట్గా ఉన్నాయి. సో డెఫినెట్గా మీకు కనుక ఒక మంచి లగ్జరీ లొకేషన్లో ఒక ప్రీమియం కన్స్ట్రక్షన్, ఒక 3 BHK ఫ్లాట్ హై ఎండ్ బడ్జెట్లో తీసుకోవాలనుకుంటే మాత్రం దీన్ని డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. అండ్ అలాగే ఇది చూసారు కదా, బాత్రూమ్స్లో కూడా ప్యాటర్న్ అంతా కూడా చాలా క్లాసీగా ఉందన్నమాట. సో గాడీగా లేకుండా ప్రతి చోట కూడా మంచి మంచి డిజైన్స్ తీసుకున్నారు. ఫ్లోర్ కూడా చూడొచ్చండి. ఫ్లోర్ అంతా కూడా మనకి వైట్ సత్వారియా మీద గోల్డెన్ కలర్లో చాలా నీట్గా ఉంది ఫ్లోరింగ్. సో డెఫినెట్గా ఇది జనరల్గా మనకి ఈ 2x4 టైల్స్ చాలా మంచివి. అండ్ అలాగే మనకి ఆ గ్రేడింగ్లో కూడా చాలా హై ప్రైసీ అనమాట. అండ్ మీరు డోర్స్ చూడొచ్చండి, డోర్స్ చాలా బాగున్నాయి. అండ్ అలాగే మనకి బాత్రూమ్ గుమ్మాలు కూడా చూడొచ్చు, మొత్తం అంతా కూడా గ్రనైట్ గుమ్మాలు ఇచ్చారు. సో అన్నిట్లోనూ మనకి కబోర్డ్స్ ప్లాంక్స్ ఇచ్చారండి, బట్ కబోర్డ్స్ కావాలంటే కూడా మీకు చేసిస్తారు. చూస్తున్నారు కదా, బాత్రూమ్ గుమ్మాలు అన్నీ కూడా కంప్లీట్ గ్రనైట్ గుమ్మాలు. అండ్ డోర్స్ కూడా చూడొచ్చు, మనకి ఫ్లష్ డోర్ మీద లామినేట్ చాలా నీట్గా ఉంది. మనకి అన్నిట్లోనూ వెస్టర్న్ టాయిలెట్స్ ప్రొవైడ్ చేశారండి. మనకి 3 బాత్రూమ్స్లో కూడా మనకి వెస్టర్న్ కమోడ్స్ ప్రొవైడ్ చేశారు. సో ఇది వచ్చేసి మనకి 3rd మాస్టర్ బెడ్రూమ్ అని చెప్పొచ్చు. సో అన్ని కూడా సీలింగ్స్ కూడా చూడొచ్చు, మనకి ఒక్కో దాంట్లో ఒక్కో ప్యాటర్న్, సీలింగ్స్ అన్ని కూడా చాలా నీట్గా ఉన్నాయి. అండ్ మనకి ఇంటర్నల్ విండోస్ అన్ని కూడా UPVC విండోస్ ఇచ్చారండి. బయట విండోస్ వచ్చేదానికి మనకి వుడెన్ విండోస్ ఇచ్చారు. సో డెఫినెట్గా చాలా క్లాసీగా ఉంది. అండ్ ఇది లొకాలిటీ వైజ్ మాత్రం చాలా మంచి లొకాలిటీ. ఎందుకంటే మనకి విజయవాడ బ్యాంక్ కాలనీ అంటే మాత్రం చాలా ప్రైమ్ లొకాలిటీ. గురునానక్ కాలనీ, బ్యాంక్ కాలనీ, భారతీనగర్ ఇవన్నీ కూడా ఏంటంటే విజయవాడలో లగ్జరీ ప్రాపర్టీస్ అనమాట, లగ్జరీ లొకాలిటీస్. సో ఈ ఏరియాలో కనుక ఫ్లాట్ తీసుకోవాలనుకుంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. అండ్ ఫ్లోర్కి ఒక ఫ్లాట్లు చాలా అరుదుగా ఉంటాయి. చూసారు కదా, ఇది పూజ రూమ్ అండి. సో పూజ రూమ్కి కూడా మీరు కావాల్సి వచ్చినట్టు అంబియన్స్ సెట్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా మనకి కిచెన్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. సో కిచెన్ కూడా ఏంటంటే మీరు కావాలంటే ఇది పగల కొట్టేసి కంప్లీట్ మోడ్యులర్ కూడా చేసుకోవచ్చు అండి. సో డెఫినెట్గా మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. మనకి వుడ్ వర్క్ కావాలంటే మీకు బిల్డర్ కూడా చేసేస్తారు, లేదు వుడ్ వర్క్ మేమే చేసుకుంటా ఉంటే ఆ ఆప్షన్ కూడా ఉంది. సో ఇది చూసారు కదా, ఇది బాల్కనీ కూడా చాలా నీట్గా వచ్చింది, చాలా స్పేషియస్గా వచ్చింది. అలాగే మనకి ఇక్కడ కూడా వాష్ చేసుకోవడానికి చాలా నీట్గా ఇచ్చారు. సో ఎలివేషన్ నుంచి మనకి అన్ని కూడా చాలా బాగున్నాయండి. లొకాలిటీ చాలా బాగుంది. సో డెఫినెట్గా ఇలాంటి ఒక ప్రాపర్టీ కోసం చూస్తుంటే కింద డిస్క్రిప్షన్ కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐకాన్ రియల్ హోమ్స్. కీప్ వాచింగ్ ఐకాన్ రియల్ హోమ్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీ అప్డేట్స్.